This is talking about food offered to idols or prasadam. మరి విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని గురించి ఇక్కడ రాస్తా. This is basically saying that if you eat food offered to idols and you feel like it's wrong, don't do it. అక్కడ చెప్తున్నది ఏంటంటే విగ్రహాలకు బలి అర్పించింది తినడం నువ్వు పాపము లేక తప్పు అని మీకు అనిపిస్తే మీరు దాన్ని తినకండి అంటాడు. Paul is saying if it compromises your conscience, you shouldn't do it. మీ మనసాక్షికి అది అభ్యంతరకరంగా ఉంటే మీరు అది చేయకూడదు అని పౌలు చెప్తున్నాడు. See, if you do things that compromise your conscience, మన యొక్క మనసాక్షి రాజీ పడిపోయేటువంటి కార్యాలు మనం చేస్తున్నాము అంటే you will essentially, your own conscience will condemn you. మన మనసాక్షి మనల్ని నేరారోపణ మన మీద విధిస్తూ ఉంటుంది. When you do that to yourself, you believe that you are far from God. అలా మనం చేసినప్పుడు నేను దేవునికి దూరం అయిపోయాను ఈ కార్యాలను బట్టి అన్నట్టుగా భావన కలుగుతుంది. And if you believe such things, the devil will see you as a prime suspect for his works. అలాంటి మనం చేస్తూ నమ్ముతూ ఉన్నట్టయితే వాడు సాతాను చేసే కార్యాలకి మనం ప్రాముఖ్యంగా ఎన్నుకుంటాడు. He wants you to condemn yourself in your conscience. మన మనసాక్షిలో మనం గద్దించబడి లేక నేరారోపణ మనం విధించుకుంటూ కృంగిపోవాలని వాడు ఉద్దేశిస్తూ ఉంటాడు. And that's why if you're constantly doing things that compromise your conscience, I suggest that you stop doing it. అందుకే నేను నిరంతరము లేక పదే పదే మన మనసాక్షి విషయంలో రాజీ పడేటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటే దయచేసి వాటిని చేయకుండా ఆపివేయమని మేము ప్రోత్సహిస్తూ ఉన్నాను. So Paul is saying here in 1 Corinthians chapter 8 that if you eat food offered to idols, 1 కొరింథీ 8వ వచనంలో విగ్రహాలకు బలిగా అర్పించినవి మీరు భుజించినట్టయితే, and if you eat the food and your conscience is compromised, then you will condemn yourself for doing it. అలాగా మీరు తిని మీ మనసాక్షి మిమ్మల్ని గద్దించినట్టయితే మీరు నేరారోపణ భావన మీలోనికి వస్తుంటుంది. And if you're doing that, that's going to ultimately hurt you only. అలాగే మీరు కొనసాగినట్టయితే అది మిమ్మల్ని గాయపరుస్తుంది చివరికి అంటాడు. And he even says, if it offends those around you, also don't do it, because others have weaker consciences than you do, he says. అలాగ మీరు చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి వారికి అభ్యంతరకరంగా ఉంటే వారు బలహీనమైనటువంటి ఘటంగా ఉండొచ్చు కనుక మీరు భుజించొద్దు అంటాడు. But not once, not a single time does he say that God is going to punish you for eating that food. అయితే ఎక్కడా కూడా అది మీరు తిన్నందుకు దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని మాత్రం పౌలు చెప్పలేదు. God will not punish you for doing that, neither will you go to hell for doing that. అలా చేసినందుకు దేవుడు మిమ్మల్ని శిక్షించడు లేక నరకానికి కూడా మీరు వెళ్ళరు. But I know that there are other places in the New Testament where it talks about prasadam, so let's go to all of those and speak about it today. కనుక నూతన నిబంధనలో మరి కొన్ని వాక్య భాగాల్లో ప్రసాదం గురించి లేక బలులు అర్పించిన దాని విషయంలో రాయబడి ఉన్నాయి. అవి మనం కొన్ని చూద్దాం. Go to Acts chapter 15 verse 19. అపోస్తల కార్యం 15వ అధ్యాయం 19వ వచనం. This is the apostle James. He's telling the believers what he thinks. అపోస్తలుడైనటువంటి యాకోబు విశ్వాసులతోని తన ఉద్దేశాలను చెప్తూ ఉన్నాడు. Wherefore my sentence is that we trouble not them which from among the Gentiles are turned to God. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కనిపెట్టక But that we write unto them that they abstain from pollutions of idols and from fornication and from things strangled and from blood. విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దాన్ని విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయం. See, here you might be saying that, oh, here it says you shouldn't eat this food, no? Don't eat pollutions of idols, no? ఇటువంటివి అపవిత్రమైనటువంటివి లేక మరి తినకూడదని ఇక్కడ రాయబడి ఉంది కదండి అని అడగొచ్చు మీరు. Please, let's look at the context of this. ఆ సందర్భ సహితంగా ఈ వాక్యాన్ని మనం గమనిద్దాం. This is talking about new Gentiles who are just now becoming Christian. కొత్తగా అన్య జనాంగం నుంచి క్రైస్తవులుగా అయినటువంటి వారి గురించి ఇక్కడ రాయబడుతుంది. They're new Christians, so their conscience is not developed enough. వారు అప్పుడే కొత్తగా క్రైస్తవులు అయ్యారు, ఇంకా వారి మనసాక్షి లేక వారి ఆత్మీయ స్థితి ఇంకా బలపడలేదు. If they eat these foods, they'll start getting confused. Is this right? Is this wrong?
ఇటువంటివి వారు తినడం ఆరంభించినట్టయితే వారికి కలవరం కలిగి ఇది సరేనా కాదా అన్న అయోమయ స్థితిలోనికి వెళ్ళిపోతారు. Back then, Christianity was still very new, so we had to give these guidelines for new Christians. ఆ దినాల్లో క్రైస్తవిక నూతనంగా ఆరంభమై కొనసాగుతుంది కనుక నూతన క్రైస్తవులకి ఇలాంటి వివరణాత్మకమైనటువంటి అంశాలను వారికి చెప్పాల్సి వచ్చింది. And if you're a new Christian, you specifically, if you're just now became a Christian, I also suggest that you listen to this. మనం కూడా ఒకవేళ కొత్తగా ఎవరైనా క్రైస్తవులైతే దయచేసి మీరు కూడా ఈ మాటను జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. But again, he never says once that this is wrong because God is going to do something to you because you ate this food. అయితే జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇలాంటివి తిన్నారు కనుక దేవుడు మీకు ఏదో శిక్ష విధించేస్తాడు అని ఎక్కడ కూడా ఆయన రాయలేదు. Let's go to one more reference. Go to Revelations chapter 2 verse 14. మరొక వచనాన్ని గమనిద్దాం. ప్రకటనల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. But I have a few things against thee, because thou hast there them that hold the doctrine of Balaam, who taught Balak to cast a stumbling block before the children of Israel, to eat things sacrificed unto idols, and to commit fornication. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలులకు ఉరి ఒట్టమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. See, again, this is talking about a different situation. Let's look at the context. ఇది మరొక పరిస్థితిని గురించి చెప్తుంది కనుక ఈ సందర్భాన్ని మనం చూద్దాం. Jesus is talking to this church which has compromised doctrine. సిద్ధాంత విషయంలో రాజీ పడిపోయినటువంటి సంఘంతోని యేసుప్రభు వారి మాటలు చెప్తున్నారు. Their church itself was listening to pagan teachings, was listening to wrong teachings. ఆ సంఘమే మరి అన్య బోధల్ని తప్పుడు బోధల్ని వింటూ ఉన్నారు. That's not us today. That's not our situation. ఈరోజు మనం ఆ పరిస్థితుల్లో లేమండి. Of course, if you're in that situation and you do wrong things like listen to Balaam and Balak, of course it's wrong. మరి ఒకవేళ ఎవరన్నా అటువంటి పరిస్థితిలో బిలాం బోధనలు వినేటువంటి స్థితిలో ఉంటే అది కూడా ఇప్పుడైనా తప్పే అవుతుంది. So you're not in that situation. If you're eating food offered to idols, God is not going to tell you things like this. మనం ఆ స్థితిలో ఇప్పుడు లేం కనుక విగ్రహాలకు అర్పితమైంది ఒకవేళ తిన్నట్టయితే ఇలాగ జరుగుతుంది లేక ఈ వచనం మనకు ఆపాదింపబడదు. Man, this is the only references I could find for food offered to idols in the New Testament. నూతన నిబంధనలో బలులకు అర్పించినటువంటి తినట విషయంలో ఈ వచనాలే నాకు కనబడ్డాయి.